హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం వెజిటేబుల్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ అండ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే కుకుంబర్ని కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకులు కూడా తీసుకుని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని వాటికి 2 వైపులా వెన్నపూస కానీ బటర్ కానీ రాసుకోవాలి. నేను వెన్నపూస రాసుకుంటున్నాను. అలా మిగతా అన్నిటిని రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ రాసుకున్న బ్రెడ్ పీసెస్ని ప్యాన్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని 2 వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకుని అలానే మిగిలిన బ్రెడ్స్ని కూడా కాల్చుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకుని తిప్పుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని స్టఫ్లో కలిసేలా తిప్పుకోవాలి. అలానే కారం కూడా వేసుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసుకుని దాని మీద కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకుని అలానే మిగిలిన బ్రెడ్ పీసెస్తో కూడా చేసుకోవాలి. ఇంకేముంది, వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. వాటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది. నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది అనుకోండి. సో చూసారుగా బ్రెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్